కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రజా రవాణాను ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ఆయన కోల్కతా మెట్రోలో ప్రయాణించారు. మెట్రో రైలులో ఉన్న ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రో రైళ్ల నిర్వహణ, రోజువారీ ప్రయాణంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మెట్రో సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైల్వే సిబ్బందితో కూడా మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కోల్కతా మెట్రో రూపురేఖలను పూర్తిగా మారుస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో 60 నెక్స్ట్ జనరేషన్ రైళ్లను ప్రవేశపెట్టి కోల్కతా మెట్రోను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఢిల్లీ, వారణాసి, సిలిగుడి మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే సిలిగుడి నుంచి ఢిల్లీకి కేవలం 6 గంటల్లోనే చేరుకోవచ్చని వెల్లడించారు. మెట్రో రైలు ప్రయాణం అనంతరం అశ్విని వైష్ణవ్ ఆటోలో ప్రయాణించారు.